లంకమల అభయారణ్యంలో వెలిసిన శ్రీ నిత్య పూజేశ్వర ఆలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారానికి రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెమార్తి జగన్మోహన్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు ఆలయ సంప్రదాయాలతో ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. మండలంలోని వంతటిపల్లి గ్రామం లంకమల అభయారణ్యంలో వెలిసిన శ్రీ నిత్య పూజేశ్వర నూతన ఆలయ పాలక మండలి సభ్యుల చేత సిద్ధవటం రంగనాథ స్వామి ఆలయంలో గురువారం ఎండోమెంట్ ఈవో శ్రీధర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ చైర్మన్గా జంగిటి రాయిందే ప్రసాద్, పాలక వర్గ సభ్యులు మల్లేశ్వరి, వసంత, వెంకట సుబ్బయ్య, కృష్ణయ్య, పార్వతమ్మ, వెంకట సుబ్బయ్య, రాజేశ్వరి, శివారెడ్డి, రూపా ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే దేవస్థానాన్ని డెవలప్మెంట్ చేసేటటువంటి బాధ్యత కూడా వాళ్ళు తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. కావాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ మన ఈవో శ్రీధర్ గారు, మన ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్దాం. ఏదైనా కానీ ఒక సంస్థ కానీ దేవాలయం కానీ అభివృద్ధి చెందాలి అంటే అక్కడ మనకు కావాల్సినటువంటిది దేవాలయం యొక్క పవిత్రత, రెండవది సౌకర్యాలు, మూడవది ఆ దేవస్థానంలో ఎటువంటి సేవలు అందుతాయి, ఎటువంటి వారికి అక్కడ పరిహారం లభిస్తుంది అన్నటువంటి ప్రచారం. ఈ మూడు సమన్వయం చేసుకుంటే కనుక నాకు తెలిసి అది పెద్ద దేవాలయంగా అది రూపుదిద్దుకుంటుంది. ఎప్పుడైతే భక్తులు రాక మొదలవుతారో సౌకర్యాలు మెరుగవుతాయి. తర్వాత చాలామందికి ఈ కాలంలో చాలా కుటుంబాలు చిన్నవైన తర్వాత ప్రతి చిన్న సమస్యకి దేవుని మీద ఆధారపడుతుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు దేవుళ్ళను చూడడానికో లేకపోతే వాళ్ళ జాతక దోష పరిహారాల కోసమో ఇంకో దానికో దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి. అటువంటిది మనకున్నటువంటి నిత్య పూజ స్వామి దేవస్థానం ఎలా ఉందంటే ఒక పక్క ఆధ్యాత్మికంగా వాళ్ళకు కావాల్సినటువంటి కోరికలు, వాళ్ళకు కావాల్సినటువంటి ఇబ్బందులను దేవుడికి చెప్పుకోవడమే కాకుండా అదొక పిక్నిక్ స్పాట్గా కూడా ఉంది. ట్రెక్కింగ్ జరుగుతుంది. చాలామంది ఏం చేస్తారంటే వినోదం కోసం ట్రెక్కింగ్ చేస్తారు. అటువైపు ప్రాంతాల్లో వెళ్ళి ట్రెక్కింగ్ కావాలని పోయేటటువంటి వాళ్ళు ఉన్నారు. రెండవది చిన్నపిల్లలు అందరూ వచ్చి ఒక పిక్నిక్ స్పాట్గా సాయంత్రం అంతా కూడా ప్రకృతిలో గడపాలన్నటువంటి ఒక కోరిక ఉంటుంది. అదేవిధంగా ఆధ్యాత్మికంగా నెరవేరు. ఈ మూడు కలిసి ఉన్నటువంటి క్షేత్రం. ఈ మూడు అవసరాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం అట్రాక్ట్ చేస్తే కనుక అక్కడికి వాళ్ళకు కావాల్సినటువంటి మనశ్శాంతి, వాళ్ళకు కావాల్సినటువంటి ప్రకృతిని ప్రేమించి వాళ్ళు ఏదైతే కావాలనుకుంటారో అవన్నీ అందుతాయి. దాంతోపాటు ఒక్కసారి దేవుణ్ణి కలిసిన తర్వాత ప్రశాంతంగా ఒక మనశ్శాంతిని పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అన్ని రకాలుగా ఎన్నో అవకాశాలు ఉన్నటువంటి ఒక పుణ్యక్షేత్రం. ఇంకా పవిత్రత విషయంలో చూస్తే అంత కష్టమైనా కానీ అక్కడికి భక్తులు వెళ్తారు.